హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో చిన్న టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే పల్చటి నీటి చట్నీని మనం ఇంట్లోనే ఈజీగా రుచికరంగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. మీరు కూడా తప్పకుండా ఈ చట్నీ రెసిపీని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు పల్లీలను వేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ పల్లీల పైన పొట్టు లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేయించుకోకూడదు, చట్నీ రుచి మారిపోతుంది అనమాట. ఇలా కొంచెం లైట్గా పైన రంగు వచ్చాయి కదా, ఇలా వచ్చేంత వరకు వేయించుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 6-7 వరకు పచ్చిమిర్చిని తీసుకొని వాటిని ఈ విధంగా సగానికి తుంచుకొని వేసుకోండి. ఇలా పచ్చిమిర్చిని తుంచుకొని వేసుకున్న తర్వాత 30 సెకండ్ల పాటు నూనెమి వేసుకోకుండా పచ్చిమిర్చిని ఈ విధంగా వేయించేసుకోండి. తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ దాకా నూనెని వేసుకొని పచ్చిమిర్చి పైన తెల్లగా వచ్చేంత వరకు వేయించుకోండి. పచ్చిమిర్చి చూసారు కదా, ఇలా తెల్లగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పుని వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు, చట్నీ పప్పు అని కూడా అంటారు. తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండుని, ఒక 10 నుంచి 15 వరకు పుదీనా ఆకులను వేసేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే జస్ట్ 1 నిమిషం పాటు వేయించుకోండి. కొబ్బరి అలాగే పుట్నాల పప్పు ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం ఏమీ లేదు, జస్ట్ 1 నిమిషం పాటు వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఈ పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత పల్లీల పైన పొట్టుని మీరు కావాలంటే మొత్తం తీసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 50% పప్పులకి మాత్రమే పొట్టుని తీసేసుకున్నాను. ఈ పొట్టు తీసుకున్న ఈ పప్పుల్ని మిక్సీ జార్లోకి వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న ఈ పచ్చిమిర్చి, కొబ్బరి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఒక 6-7 వరకు సాంబార్ ఉల్లిపాయలని ఖచ్చితంగా వేసుకోండి. సాంబార్ ఉల్లిపాయల వల్ల ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది, తప్పకుండా వేసుకోండి. తర్వాత ఇందులోకి చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి నీళ్ళను కూడా వేసుకొని చట్నీని ఫస్ట్ కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోండి. చూసారా, ఈ విధంగా కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు కొత్తిమీరని కాడలతో సహా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే తగినన్ని నీళ్ళను కూడా వేసుకుంటూ చట్నీని మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా లైట్గా మనకి కొత్తిమీర ఆకులు అక్కడక్కడ కనిపించే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని ఇదే మిక్సీ జార్లోకి 1 గ్లాస్ వరకు నీళ్ళని వేసేసి ఈ నీళ్ళను కూడా చట్నీలో వేసుకొని చట్నీని కొంచెం పలుచగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీకి తాలింపు కోసం తాలింపు గిన్నెలోకి 1 టీ స్పూన్ నూనెని అలాగే 1/2 టీ స్పూన్ చొప్పున పోపు దినుసులు వేసుకోండి. మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, ఆవాలు అలాగే జీలకర్ర. తర్వాత ఇందులోకి 2 లేదా 3 ఎండుమిర్చిని అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపు చక్కగా వేగిన తర్వాత చివరిలో కొద్దిగా ఇంగువను కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని తీసుకొచ్చి ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, చాలా సింపుల్ కదా, చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే మన పెండమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.